హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈరోజు వీడియోలో మనం నాన్ వెజ్ తినని వారి కోసం నాన్ వెజ్ కంటే ఎంతో రుచిగా ఉండే టమాటా గ్రేవీ రెసిపీని అయితే చేసుకోబోతున్నాం. చాలా ఈజీ రెసిపీ, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతేనే ఈ వీడియోని పూర్తిగా చూసేసి మీరు కూడా ఒకసారి అయితే ఈ టమాటా గ్రేవీ రెసిపీని అయితే ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. మరి నాన్ వెజ్ తినని వాళ్ళైతే చాలా మంది ఉంటారు. మరి నాన్ వెజ్ తినని వారి కోసం ఈ రెసిపీ అయితే చాలా బాగా ఉంటుంది. మరి ఈ టమాటా గ్రేవీ రెసిపీని అయితే మనం బిర్యానీలోకి కానీ, బగారాలోకి కానీ, వీటి రైస్లోకి కానీ, ఫ్రైడ్ రైస్లోకి కానీ, అలాగే చపాతీలోకి కానీ మీరు ఎందులోకి వేసుకొని తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే మనం ఈ టమాటా గ్రేవీ చేసుకోవడానికైతే మనకైతే టమాటాలు, అలాగే ఉల్లిపాయలు, అలాగే కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, ఒట్టి కొబ్బరి అయినా పర్లేదు, అలాగే వేరుశెనగకాయలు, పల్లీలు, మనమైతే వీటిని అయితే ముందుగానైతే మనం అయితే మిక్స్ అయితే పట్టుకోవాలి. మరి ముందుగానైతే మనమైతే ఓ మిక్సీ గిన్నె తీసుకొనేసి ఇవన్నీ మిక్స్ అయితే పట్టుకుందాం మెత్తగా. ఈ మిక్సీ పట్టుకునే ముందు మరి టమాటాలని, ఉల్లిపాయలని, కొబ్బరిని చిన్న ముక్కలాగానైతే కట్ చేసుకుందాం. నేను టమాటాలను అయితే ఇక్కడ అయితే ఒక 7 టమాటాలు తీసుకున్నాను. పెద్ద సైజు కాదు, చిన్నగా ఉన్నాయి కాబట్టి 7 తీసుకున్నాను. ఉల్లిపాయలను అలాగే 7 తీసుకున్నాను. ఇవేంటంటే చిన్న ఉల్లిపాయలు. మనకు పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక 3 అయితే సరిపోతాయి. మనకు ఒక కొబ్బరి చిప్పని తీసుకుంటే సరిపోతుంది మనకైతే గ్రేవీ. మీరు చేసేదాన్ని బట్టేసి కొద్దిగా మన క్వాంటిటీ అనేది పెంచుకోండి. మనమైతే టమాటాలని, ఉల్లిపాయలని, అలాగే కొబ్బరిని అయితే ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని వేసేసేసి ఇవైతే ఇందులోకి వేసేసేసి మనం అయితే మిక్సీ గిన్నెలోకి వేసేసి మెత్తగానైతే పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగానైతే మెత్తగానైతే మిక్స్ అయితే పట్టుకోవాలి. పట్టుకొనేసి దీన్ని పక్కకి పెట్టేసేయండి. స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించేసేసి మనైతే గ్రేవీకి సరిపడా ఒక గిన్నె అయితే పెట్టేసేసి ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసేసి వేసేయండి. అలాగే ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసేసి వేసేయండి చించేసి. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. ఇందులో 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసేసేసి బాగానైతే పచ్చివాసన పోయే వరకు వేపేసేయండి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసేయండి. పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనమైతే ముందుగానే మిక్సీ పెట్టుకున్నాం కదా, అదైతే ఇందులోనైతే వేసేయండి. వేసేసేసి మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, ఇది పచ్చి వాసన పోయే వరకు అయితే ఒక 2 నిమిషాలు అయితే బాగా వేపుకోవాలి. ఈ టమాటాను అయితే మనమైతే మిక్సీ పెట్టుకున్నాం కదా, ఇదైతే అడుగంటకుండా ఈ మిశ్రమాన్ని అయితే బాగానైతే కలుపుకోవాలి మనము పచ్చివాసన పోయే వరకు అయితే. చూసారు కదా, మనం పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకున్న తర్వాత ఇందులోనే మనకు కావాల్సినన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. పల్చగా కావాలంటే పల్చగా, తిక్కగా కావాలంటే తిక్కుగా, సెమీగా కావాలంటే సెమీగా, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు గ్రేవీని. నేనైతే కొంచెం తిక్కుగానైతే వేసుకుంటున్నాను. పోసేసేసి కలిపేసేసి ఒక మసలు వరకు అయితే వెయిట్ చేద్దాం. చూసారు కదా, మనకైతే గ్రేవీ అయితే ఒక మసలు అయితే బాగా మసలేసింది. ఇప్పుడైతే మనం అయితే ఇందులోనే 1.5 టీ స్పూన్ అయితే కారం అయితే వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడానైతే ఉప్పు అయితే వేసేయండి. అలాగే 1 టీ స్పూను ధనియా పొడి వేసేయండి. అలాగే ఒక 1/2 టీ స్పూను గరం మసాలా వేసేయండి. వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. మసాలాలన్నీ వేసుకొనేసి మనం అయితే ఒకసారి కలుపుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయితే మనకు మసిలే వరకు వదిలేసి మనకైతే టమాటా గ్రేవీ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. చివరిగానైతే కొంచెం కొత్తిమీర వేసేయండి ఉంటే, లేదంటే వేయకపోయినా ఏం పర్లేదు. ఒకసారి మళ్ళీ బాగా కలిపేసేయండి. మనకైతే చూసారు కదా, బిర్యానీలోకి, బగారాలోకి, ఒకటి రైస్లోకి, ఫ్రైడ్ రైస్లోకి మీరైతే ఎందులోకి వేసుకున్నా సరే, చపాతీ, ఇట్లా పరోటా, దేంట్లోకి తీసుకున్నా సరే మనకైతే నాన్ వెజ్ కంటే చాలా రుచిగా ఉంటుంది. వెజ్ తినే వాళ్ళకైతే, వెజ్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకైతే, నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్ళకైతే ఇదైతే మనకైతే బగారాలోకినా, బిర్యానీలోకినా చాలా బాగా నచ్చుతుంది. వెజ్ బిర్యానీలోకినా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే మీరు కూడా అయితే ఈ టమాటా గ్రేవీ రెసిపీని అయితే ట్రై చేయండి. మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ టమాటా గ్రేవీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.